రితికా ధేరే అనే 19 ఏళ్ల మహిళ జూలై 15 తన భర్త అని చెప్పుకున్న అల్తాఫ్ షేక్ తో కలిసి పూణే నుండి పర్భనీకి ఓ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణించింది. అయితే ఈమె 9 నెలల గర్భిణి కావడంతో ఉదయం 6:30 గంటల సమయంలో పాత్రి సేలు రోడ్డు మధ్యలో కదులుతున్న బస్సులోనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అదే బస్సులో డెలివరీ అయి ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ నవజాత శిశువును ఒక గుడ్డలో చుట్టి కాపాడుకోవాల్సిన ఈ దుర్మార్గులు ఎవరు ఊహించని దారుణానికి ఒడిగట్టారు. ఆ పసిబిడ్డను అదే బస్సు కిటికీ నుంచి బయటికి విసిరేశారు. ఈ ఘటనలో శిశువు రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. దీన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే 112 హెల్ప్ లైన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రితికాను భర్తగా చెప్పుకునే అల్తాఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే రితికాను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు వీరిద్దరిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక వ్యక్తిగత కష్టాల కారణంగా శిశువును పెంచలేక ఈ పని చేశామని వారు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నామని చెప్పినప్పటికీ వీరి వివాహానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని కూడా పోలీసులు తెలిపారు. దీంతో పాత్రి పోలీసులు నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 94(3)(5) కింద కేసు నమోదు చేశారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.